నమస్తే. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగిసిపోయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వార్తకొస్తే ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా మిత్రులారా. విజయ హస్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కే పట్టం. 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన బారస, డిపాజిట్ కోల్పోయిన భాజపా. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కే పట్టం కట్టినటువంటి పరిస్థితి. అయితే జూబ్లీ హిల్స్ ప్రజలు కావచ్చు, ఇక్కడ మన నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి అనుకునేసిరా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణము ఆ స్లమ్లో కొంచెం ఆయనకు పేరు ఉండడం వల్ల తనకు మొగ్గు చూపిండ్రా, మరి ఎట్లనో తెలియదు. కానీ మొత్తానికి నవీన్ యాదవ్ అక్కడ 24,729 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించినటువంటి దృశ్యం మనకు కనబడుతున్నది. అయితే నిన్న కాంగ్రెస్ శ్రేణులు అత్యంత సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠకు తెరతీయగా ఫలితం తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా సాగింది. ముందస్తు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అదనంగా తిరుగులేని ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో బారస అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్పై ఘన విజయం సాధించారు. దాదాపు 12% ఓట్లు ఆధిక్యం లభించింది. ద్వితీయ స్థానంలో బారాస నిలవగా భాజపాకు డిపాజిట్ గల్లంతైంది. శుక్రవారం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరిగింది. అయితే నిన్న నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంలో సన్మానాన్ని రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో పొంగులేటి, ఉత్తమ్ భట్టి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి, పొన్నం వివేక్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు మనకు అక్కడ సన్మానం, రేవంత్ రెడ్డి వారికి సన్మానం చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ చూసుకుంటున్నాము. ప్రధానంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి 98,988 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. బారాసాకు 74,259 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇక భాజపాకు వచ్చినటువంటి ఓట్లు ఏదైతే ఉన్నాయో 17,061 ఓట్లతోటే భాజపా అక్కడ సరిపెట్టుకోవడము జరిగింది. ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ లోపము పూర్తిగా కిషన్ రెడ్డి పై బాధ్యత అయితే కిషన్ రెడ్డి తీసుకున్నారు కాబట్టి దానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కిషన్ రెడ్డిపై తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తీవ్ర విమర్శలకు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధానంగా ఎక్కడ చూసినా కానీ కిషన్ రెడ్డి వల్లే భారతీయ జనతా పార్టీ ఖరాబ్ అవుతుందనే దృశ్యాన్ని ప్రజల్లో వెల్లువెత్తుతున్నటువంటి దృశ్యం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి చూసుకుంటే కిషన్ రెడ్డిపై దుమ్మెత్తిపోతున్నటువంటి వైనం మనకు స్పష్టంగా కనబడుతుంది. సరే, ఎట్టకేలకు ఒక బీసీ నాయకుడు అక్కడ కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ బీసీ నాయకుడు అక్కడ దాదాపు 2 సార్లు పోటీ చేసినటువంటి మనకు దృశ్యం మనకు కనబడుతున్నది. ఇండిపెండెంట్గా కావచ్చు, లేదంటే ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా 2 సార్లు పోటీ చేసినటువంటి తాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ టికెట్ ఇవ్వడంతో అత్యధిక మెజారిటీ తోటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందడం జరిగింది. ఎమ్మెల్యేగా నియమితులు ఇవ్వడం జరిగింది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుందో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. ఓకే ప్రజలరా, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్. ధన్యవాదాలు.